హలో అండి. ఈరోజు నేను బాత్ పౌడర్ చేసి చూపిస్తున్నాను. సున్నిపిండి అంటాం కదా అది. చూడండి, నేను అన్ని ఇంట్లో దొరికేవే తీసుకున్నాను. మనం బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. అన్నీ మనకి ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఒక రోజ్ పెటల్స్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇవి నేను బ్రౌన్ రైస్ తీసుకున్నా అండి. 1 కప్పు శనగలు, 1 కప్పు బ్రౌన్ రైస్, ఇవి బాదాం అండి, జీలకర్ర, ఎర్ర కందిపప్పు అంటాం కదా, మసూర్ దాల్ అని, అది 2 కప్స్ తీసుకోవాలి. అదొకటి. మిగతావన్నీ 1 కప్ తీసుకోవాలి. పెసర్లు, శనగలు, బ్రౌన్ రైస్. ఇవి పెటల్స్ అండి, రోజ్ పెటల్స్. ఇవి గోధుమలు, నువ్వులు, మెంతులు, పసుపు, కస్తూరి పసుపు. మనం ఈ పప్పులన్నీ 1 కప్ తీసుకోవాలి. ఈ ఎర్ర కందిపప్పు మాత్రం 2 కప్స్ తీసుకోవాలి. ఈ రోజ్ పెటల్స్ పౌడర్ కూడా 1 కప్ తీసుకోవాలండి. ఇవి నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఈ రోజ్ పెటల్స్ అన్నీ మిక్సీ చేసినప్పుడు మనకు 1 కప్పు పౌడర్ రావాలి. నేను పసుపు అయితే సున్నిపిండిలో వేసి పట్టియాను. సో పసుపు పక్కన పెట్టేసాను. మెంతులు ఇవి అన్ని 1 కప్ తీసుకున్నప్పుడు ఈ మిగతావి మాత్రం ఈ నువ్వులు, మెంతులు ఇవి 1/4 కప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను మెంతులు వేసినాను, ఇప్పుడు నువ్వులు వేసినాను. ఇవి గోధుమలు, సేమ్ ఇవి కూడా 1/4 కప్పు వేసుకోవాలి. బాదాం కూడా 1/4 కప్పు వేసుకోవాలి. బాదాం, నువ్వులు మనకి ఆయిలీ టెక్స్చర్ని తీసుకొస్తాయండి. జీలకర్ర చాలా మంచిది స్కిన్కి. మెంతులు, జీలకర్ర కూడా. ఇవి బ్రౌన్ రైస్ అండి, 1 కప్పు. శనగలు 1 కప్పు. మనం పొట్టు శనగలు తీసుకోవచ్చు. శనగలు లేకపోతే మిరపప్పు అయినా యూజ్ చేసుకోండి, శనగపప్పు. ఇది ఎర్ర కందిపప్పు అండి. ఇది మాత్రం 2 కప్స్ తీసుకోవాలి. మైసూర్ పప్పు, మసూర్ దాల్ అంటారు కదా అది. ఇది ఒకటి 2 కప్స్ తీసుకోవాలి. మిగతావన్నీ 1 కప్ తీసుకొని, మనం ఈ చిన్న బౌల్స్లో తీసుకున్నాం కదా, అవి మాత్రం 1/4 కప్ తీసుకోవాలి. ఇవి పెసర్లు కూడా 1 కప్పు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పసుపు ఎందుకు వేసి పట్టియను అని అంటే, బట్టలు మొత్తం పాడైపోతాయి అనమాట. మనం ఒక 2-3 డేస్ వాడగానే మనకి ఇంట్రెస్ట్ పోతుంది సున్నిపిండి పైన. సో అందుకని నేను పసుపు వేసి పట్టియను. మీకు కావాలంటే కలుపుకోండి, లేదంటే మనం యూజ్ చేసినప్పుడల్లా కొంచెం వేసి కూడా కలుపుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి చూసుకోండి. చూడండి, అన్ని మిక్సీ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. మెత్తగానే పట్టించుకోవాలండి, మరీ బరకగా పట్టొద్దు. అందరికీ పడదు కదా, బరకగా ఇట్లా పడితే ర్యాష్ వస్తుంది. సో మెత్తగానే పట్టుకోండి. చాలా లైట్ అంటే లైట్ బరకగా పడితే పట్టుకోండి, కానీ మెత్తగా పట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. చూడండి, నేను ఇప్పుడు మీకు ఇది స్కిన్ మీద ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాను. మీరు వాటర్తో కలుపుకోవచ్చు, పాలతో కలుపుకోవచ్చు, పెరుగుతో కలుపుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీరు దేంతో అయినా కలుపుకోవచ్చు. మీరు ఇప్పుడు దీన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ ప్యాక్ యూజ్ చేసినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ హనీ, కర్డ్, కాఫీ పౌడర్, ఈ 3 కలిపి ఈ పౌడర్తో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మనం బాత్కి యూజ్ చేసేటప్పుడు మాత్రం అవసరం లేదు. చూడండి, ఈ కలర్లో వస్తుంది మనం కలిపినప్పుడు. రోజ్ పెటల్స్ కలిపినాం కదా, అందుకే మనకి ఈ కలర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. మనం ఇట్లా ఒక 3-4 మినిట్స్ అట్లా మసాజ్ చేసేసి వాష్ చేసుకోవడమే అండి. మీరు ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ మీకు ప్యాక్ లాగా వేసి చూపిస్తున్నాను, రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది. మీరు బాడీ అంతా అప్లై చేసి కూడా మీరు ఒక 10 మినిట్స్ తర్వాత బాత్ చేయొచ్చు. అప్పుడు కూడా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వస్తుంది స్కిన్. నేను బ్రైడ్స్కి బాత్ పౌడర్ వాడమని చెప్పినాను కదా, ఇది ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి, ఇట్లా అప్లై చేసి ఒక 3-4 మినిట్స్ మసాజ్ చేసి వదిలేసేయాలి, నీట్గా ప్యాక్ లాగా వేసేసి. ఇందులో మనకి మెంతులు, జీలకర్ర, గోధుమలు ఇవన్నీ బాగా పనిచేస్తాయండి స్కిన్ పైన. చూడండి, ఇట్లా నీట్గా ప్యాక్ లాగా వేసేసి వదిలేసేయాలి.
మీకు నెక్స్ట్ వీడియోలో ఫేస్ ప్యాక్స్ కూడా చూపిస్తాను నేను. ఈ బాత్ పౌడర్ మీకు చాలా అంటే చాలా రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. బ్రైడల్ 1 మంత్ ఇది యూజ్ చేయండి సరిపోతుంది. మీరు దీన్నే ప్యాక్ లాగా వాడవచ్చు, బాత్ పౌడర్ లాగా కూడా వాడవచ్చు. చూడండి మనకు 10 మినిట్స్ అయితే డ్రై అయిపోయింది కదా. నేను వాటర్తో మళ్ళీ ఒక 1-2 మినిట్స్ మసాజ్ చేసేసి క్లీన్ చేసేస్తాను. చూడండి డ్రై అయిపోయిన తర్వాత కలర్ మారిపోయింది అది హ్యాండ్ పైన పౌడర్. చూడండి నార్మల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు, లేదంటే పెరుగు పాలు మీకు ఏది పడితే అది. పాలు పెరుగు పడవు అనుకుంటే నార్మల్ వాటర్తో కూడా మీరు కలిపేసుకొని బాత్ చేయొచ్చు. చూడండి అట్లా కొంచెం మసాజ్ చేస్తూ క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం డ్రై అవుతుంది కదా స్కిన్ పైన పౌడర్. సో ఇట్లా లైట్గా మసాజ్ చేస్తూ, చాలా గట్టిగా అయితే ఏం చేయొద్దండి, పైన పైననే స్మూత్గానే చేయాలి. లేదంటే మళ్ళీ స్కిన్ ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంత గట్టిగా రుద్దితే. నేను హ్యాండ్ కాబట్టి కొంచెం ప్రెషర్ పెట్టినాను, మీరు ఫేస్ మీద అయితే ఇంత ప్రెషర్ పెట్టొద్దు. లైట్ ప్రెషర్తోనే మీరు ఫేస్ పైన చేసుకోవాలి. చూడండి ఇట్లా నీట్గా ఒక 1-2 మినిట్స్ మసాజ్ చేసేసి క్లీన్ చేసేయాలి. స్కిన్ మంచిగా వస్తుందండి రిజల్ట్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 100% వర్క్ చేస్తుందండి ఇది, డౌటే లేదు మీకు. చూడండి స్కిన్ ఎంత నీట్గా తెలుస్తుందో. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది, ట్రై చేయండి ఒకసారి. మీకు 2 హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. ఓకేనా అండి, థ్యాంక్ యూ, బాయ్.